భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, అజ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఏకాదశి రోజున పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి అజ ఏకాదశి. శ్రీమన్నారాయణుని అర్చించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి అనువైన అద్భుతమైన ముహూర్తం. సమస్యలతో సతమతమవుతూ ఏం చేయాలో తెలియక ఆలోచన మగ్నులైన వారంతా ఈ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన ద్వారా అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చు. ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల పటానికి అలంకారం చేసి ఆరాధన ప్రారంభించాలి. నదీ స్నానం చేయగలిగితే ద్విగుణీకృతమైన ఫలితం లభిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. నదీ స్నానం దొరకనట్టయితే గంగాజలాన్ని స్నానం చేస్తున్నటువంటి నీటిలో మిళితం చేసి సంకల్పం చెప్పుకుంటూ స్నానం ఆచరించగలిగితే అద్భుతమైన ఫలితం సొంతమవుతుంది. తప్పనిసరిగా ఈ పర్వదినాన తులసి దళాలతో స్వామిని అర్చించాలి. ఉపవాసము, జాగరణ ఈ రెండు ఏకాదశి నియమాలు. రోజంతా ఉపవసించి స్వామిని అర్చించి భగవన్నామాన్ని మాత్రమే స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని, భాగవతాన్ని పారాయణ చేస్తూ సాయంత్రం స్నానాధికారులు ముగించుకొని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి అనంతరం ఉండగలిగితే పూర్తి ఉపవాసాన్ని పాటించి, లేదంటే పాలు పండ్లను మాత్రమే స్వీకరించి మరునాడు ద్వాదశి నాడు పారణ సమయంలోపే భోజనం చేయగలిగితే ఏకాదశి ఫలితం పూర్తిగా సిద్ధించి ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమవుతాయి. ఉన్నత గతి లభిస్తుంది. విష్ణు భక్తి వృద్ధి చెందుతుంది. సత్యసంధుడైన హరిశ్చంద్రుని యొక్క వృత్తాంతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు తెలియజేస్తూ ఈ అజ ఏకాదశి యొక్క మాహత్యాన్ని వివరించాడు. సత్యసంధుడైనటువంటి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడటం ఇష్టం లేక సర్వస్వాన్ని కోల్పోతాడు. ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నటువంటి హరిశ్చంద్రుడికి గౌతమ ఋషి తారసపడతాడు. తన స్థితిని వివరిస్తే అజ ఏకాదశి నాడు స్వామిని అర్చించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని తరుణోపాయం చెబుతాడు. అలా సత్యహరిశ్చంద్రుడు ఆరాధించినటువంటి అద్భుతమైన విష్ణు దేవుని యొక్క మాహత్యాన్ని తెలుసుకొని ఈ అజ ఏకాదశి నాడు ఆ స్వామిని ఆరాధించి ఇహాన్ని పరాన్ని రెండింటిని అందుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిన కారణాన జీవితం సాఫీగా సాగుతుంది. నిరంతరము ప్రతి అజ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును ఆరాధించిన కారణాన ఉన్నతమైన వైకుంఠము మనకు సిద్ధిస్తుంది. ఇలా ఇహపరాలు రెండింటినీ సాధించటానికి అవసరమైన వ్రతమే అజ ఏకాదశి నాడు చేసే ఏకాదశి వ్రతం. గురుగారు, మరి ద్వాదశి నాడు పారణ చేసే సమయంలో ఒక్క బ్రాహ్మణుడినైనా ఆహ్వానించి షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి అనంతరం సత్కరించుకోవాలని అంటారు. ఎందుకని? స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెబుతుంది వరాహ పురాణం. స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం, సద్గురు పాదసేవ చేయటం, ఏకాదశి వ్రతం చేయటం చాలా కష్టమని దీని అర్థం.
ఏమిటి కష్టము అంటే, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి అంటే కేవలం ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటమే కాదు, నీ ఆలోచనలు కూడా సరైన మార్గంలో నడవాలి. ఇంద్రియాలన్నీ భగవత్ సేవలో మాత్రమే నియోగింపబడాలి. ఒక బ్రాహ్మణుడికి షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి సత్కరించమని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఏకాదశి నాడు నువ్వు ఆహారం తీసుకోకపోవటం వల్ల ఏ ధనమైతే నువ్వు మిగుల్చుకుంటావో దాని మీద కూడా నీకు దృష్టి ఉండకూడదు. ఒక ఉత్తమోత్తమైన వ్యక్తిని ఇంటికి పిలిపించి భోజన రూపంలో ఆయనకు ఆనందాన్ని కలుగజేసి అనంతరం ఉచిత రీతిని ఆయనను సత్కరించగలిగితే ధన వ్యామోహం లేకుండా దైవం మీదనే దృష్టి పెట్టుకొని ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం నట్టుగా మనం భావన చేస్తాం. అందుకే దానం అనేది ప్రతి వ్రతానికి తప్పనిసరిగా అనుసరించాల్సిన విధి విధానంగా తెలియచేయబడింది. ఈ వ్రతం చేయటం వల్ల అద్భుతమైన ధనాన్ని నేను సంచలనం చేసుకోగలను అన్న భావన పక్కన పెట్టి లక్ష్మీనారాయణ ఆరాధనతో నా జీవితాన్ని సంస్కరించుకుంటాను, నా ప్రారంధాన్ని పోగొట్టుకుంటాను, తద్వారా ఏది నాకు సిద్ధిస్తుందో దాన్ని నేను అందుకునే ప్రయత్నం చేస్తాను అన్న భావనతో ఏకాదశి వ్రతం చేయాలి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగుతాయి, రుణాలన్నీ పోతాయి, ధనం వస్తుంది అన్న భావనతో ఈ వ్రతాన్ని చేస్తే అది సరి అయినటువంటి ఆలోచన విధానం కాదు. అందుకే ఏకాదశి రోజు ఉత్తములకు అన్న సంతర్పణ చేసి యథాశక్తి దానాన్నిచ్చి తద్వారా అందరిలో ఉన్నది ఆ విష్ణు చైతన్యమే అన్న భావన నీలో ఉద్దీపన చేసుకొని నీ ఆలోచనను నువ్వు సంస్కరించుకునే ప్రయత్నమే ఈ విధంగా పారణ సమయంలో ఒక ఉత్తముణ్ణి ఇంటికి పిలిచి అతనికి అన్నప్రసాదాన్ని సత్కారాన్ని చేయటంలోని ఆంతర్యం. గురువుగారు, తనను ప్రేమించిన దేవయానిని కచుడు ఎందుకు వివాహం చేసుకోలేదు? కచుడు బృహస్పతి పుత్రుడు, దేవయాని శుక్రాచార్యుని కూతురు. శుక్రాచార్యుడు శివుని ఆరాధించి మృత సంజీవిని విద్యను సొంతం చేసుకుంటాడు. ఆ విద్యా ప్రభావంతో దేవతలతో యుద్ధం చేస్తూ మరణించిన రాక్షసులనందరినీ బ్రతికిస్తూ ఉంటాడు. ఇది గమనించిన బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం కొనసాగించమని పరమాయిస్తాడు. కచుడు బృహస్పతి పుత్రుడని తెలిసి శిష్యుడిగా తన దగ్గరకు వచ్చినందుకు ఆయనకు అన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటాడు, మృత సంజీవిని విద్య తప్ప. అద్భుతమైన తన వినయంతో ప్రవర్తనతో శుక్రాచార్యుణ్ణి ఆకట్టుకుంటాడు కచుడు. కచుని పట్ల అమితమైన అనురాగంతో ఉన్న శుక్రాచార్యుని ప్రవర్తనను చూసిన రాక్షస కుమారులకు కచుడంటే ఈర్ష్య ఏర్పడుతుంది. కచుని ప్రవర్తనను చూసి శుక్రాచార్యుని కూతురైన దేవయాని కూడా కచుడిని ప్రేమిస్తుంది. ఆయనను వివాహం చేసుకుందాం అనుకుంటుంది. రాక్షస కుమారులు కచుడిని ఏ విధంగానైనా మట్టు పెట్టాలని ఆలోచిస్తారు. కానీ చంపిన గురువైన శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో కచుడిని మళ్ళీ బ్రతికించగలుగుతాడని తెలుసుకున్నటువంటి రాక్షస కుమారులు కచుడిని చంపి బూడిద చేసి సురాపానంలో మిళితం చేసి సురాపాన ప్రియుడైన శుక్రాచార్యుడికి ఆ పానీయాన్ని అందిస్తారు. ఈ విషయం తెలియని శుక్రాచార్యుడు దాన్ని సేవిస్తాడు. అనంతరం విషయం గ్రహిస్తాడు. కచుడంటే తనకు తన కుమార్తెకు అమితమైన అనురాగం. కచుడిని ఎలా బయటికి తీసుకురావాలి ఆలోచించి ఉదరంలో ఉన్న కచుడితో నీకు మృత సంజీవిని విద్యను నేర్పిస్తాను, నీవు నా పొట్ట చీల్చుకొని బయటికి రా, అనంతరం ఆ మృత సంజీవిని విద్యతో నన్ను బ్రతికించు అని తరుణోపాయం చెబుతాడు. అలానే ఉదరం నుంచి బయటికి వచ్చినటువంటి కచుడు తిరిగి తన గురువును బ్రతికిస్తాడు.
తాను వచ్చిన పని అయింది కనుక తిరిగి దేవలోకానికి వెళ్ళటానికి సంసిద్ధుడవుతాడు కచుడు. అప్పుడు దేవయాని తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తీకరిస్తుంది. అప్పుడు కచుడు అంటాడు, నేను కూడా శుక్రాచార్యుడు ఉదరం నుంచే ఉద్భవించాను కనుక నీవు నాకు సోదరితో సమానం, నిన్ను నేను వివాహం చేసుకోలేను అని తన అనంగీకారాన్ని తెలియజేస్తాడు. కుపితురాలైనటువంటి దేవయాని మృత సంజీవిని విద్య నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చావు, నన్ను వివాహం చేసుకోలేదు కనుక ఆ మృత సంజీవిని విద్య నీకెందుకు పనికిరాదు, దాని ద్వారా నువ్వు ఎవరినీ బతికించలేవు అంటూ శపిస్తుంది. అప్పుడు కచుడంటాడు, నేను ఎవరినీ బ్రతికించలేకపోవచ్చు, ఈ విద్యను నేను వేరే వాళ్ళకు నేర్పిస్తాను, వారి ద్వారా మా కోరిక నెరవేరుతుంది అంటూ కచుడు దేవయానిని వివాహం చేసుకోవటానికి నిరాకరించి గురుపుత్రిక సోదరితో సమానం, అంతేకాకుండా శుక్రాచార్యుడు ఉదరం నేను చీల్చుకొని నేను బయటకు వచ్చాను కనుక నువ్వు నాకు చెల్లెలి అవుతావు అని తెలియజేసి వివాహం చేసుకోవటానికి నిరాకరించి శుక్రాచార్యుని ఆశ్రమించి నిష్క్రమిస్తాడు. ఇది కచుడు దేవయానిని వివాహం చేసుకోకపోవటానికి కారణం. గురుగారు, డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనే విదేశీయుడు వామదేవ శాస్త్రిగా ఎలా మారారు? డేవిడ్ ఫ్రాలే జర్మనీ దేశస్థుడు. ఆర్షవాంగ్మయం పట్ల అపరిమితమైన అభిమానంతో వేదాంగాలన్నింటినీ అభ్యసించాడు. ఋషిప్రోక్తమైనటువంటి విజ్ఞానాన్నంతా అధ్యయనం చేశాడు. అనంతరం భారతదేశానికి వచ్చాడు. భారతదేశం అంటే ఆ దేవతలు నివాసం ఉండేటువంటి ప్రాంతం అని భావించాడు. బొంబాయిలోని రాయల్ ఏషియన్ సొసైటీలో ఉపన్యసిస్తున్నప్పుడు భారతీయుల ఆలోచన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు గురించి తాను మాట్లాడుతుంటే, వివేకానంద, అరవిందుల యొక్క వైశిష్ట్యాన్ని తాను వివరిస్తూ ఉంటే, అక్కడ ఉన్న మేధావులంతా మార్క్స్ గురించి, లెనిన్ గురించి చెబుతూ వాళ్ళు గొప్ప మేధావులు అనటం ఆయనను ఆశ్చర్యపరిచింది. వివేకానంద, అరవిందు కంటే ఈ మార్క్సిస్, ఈ లెనిన్ గొప్పవాడా అని తనలో తానే ఆలోచన చేయటం ప్రారంభించాడు. ఏమిటి ఈ భారతీయుల యొక్క వెర్రితనం? అద్భుతమైన ఋషిప్రోక్తమైన వాంగ్మయమంతా వీని కనుల ముందు ఉన్నా, ఆచరించి చూపించేటువంటి అద్భుతమైన మహానుభావుల యొక్క ఆశ్రయంలో వీరున్నా, వారిని వదిలేసి విదేశీయులు గొప్పవారంటున్నారే, విదేశీయుడనైన నేను ఈ భారతదేశంలో, ఈ కర్మభూమిలో, ఈ ధర్మభూమిలో తరించాలని ఇక్కడికి వస్తే, ఇక్కడ నివాసం ఉంటున్న వీరు దీనిని విమర్శిస్తున్నారేమిటి అని చాలా ఆలోచనలో పడి తన ఉపన్యాసంలో ఇది చెబుతూ ఉంటే, ఒక వ్యక్తి లేచి, విదేశీయులు చెబితే భారతీయులకు అది ప్రమాణంగా ఉంటుంది, ఇక్కడ చెప్పిన వాళ్ళ మాటలు వాళ్లకు రుచించట్లేదు అని చెప్పాడు. అది విని ఎంత అవివేకంలో ఉన్నారు ఈ భారతీయ మేధావులు అని బాధపడ్డాడు. అనంతరం డాక్టర్ వృష్ట అనే అతను, ఎలాగూ భారతదేశానికి వచ్చావు, ఇక్కడ అద్భుతమైనటువంటి వేద విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ అందరికీ తెలియజేస్తూ ఉన్నావు, అప్పుడు నువ్వు కూడా హిందూ మతాన్ని స్వీకరిస్తే తప్పేమిటి అని ప్రశ్నించాడు. ఆయనకు సమాధానంగా, నేను ఎందుకు హిందువుగా మారుదామనుకుంటున్నానంటే, భారతీయుడిగా జీవనాన్ని కొనసాగిస్తున్న ఒక విదేశీయుడు అందరికీ మార్గదర్శకం కావాలి. భారతదేశంలో ఉన్న అనేక మంది వారి స్వప్రయోజనాల కోసం ధర్మ భ్రష్టులవుతున్న నేపథ్యంలో ఒక విదేశీయుడు హిందూ మతాన్ని స్వీకరించి ఎలా అందరికీ ఆదర్శమయ్యాడో నలుగురికి తెలియచెప్పటం కోసం నేను హిందూ మతాన్ని స్వీకరిస్తాను అని ఋగ్వేదంలో మహా ఋషి అయిన వామదేవుడంటే నాకు చాలా ఇష్టమని చెప్పి కుంభాభిషేకం చేసి పవిత్ర స్నానం చేసి ఆశ్రమంలో హిందూ మతాన్ని స్వీకరించి హిందువుగా తన జీవనాన్ని గడుపుతూ అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేశాడు. ఇలా విదేశీయులే భారతదేశ ఔన్నత్యాన్ని, ఋషిప్రోక్తమైన వాంగ్మయంలోని వైశిష్ట్యాన్ని గుర్తించి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హిందువులలో ఒకరి పట్ల ద్వేషము,
స్వార్థము ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు అన్న భావన ఉంటుంది. ఆ భావన విదేశస్తులలో కనపడదు. కేవలం ఆ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండాలి, మిగతా వారంతా నరకానికి వెళతారని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది అన్యాయము అని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశాడు వామదేవ శాస్త్రి. గురుగారు, భ్రమర కీటక న్యాయం అంటే ఏమిటి? కీటకము తెచ్చి భ్రమరము పాటవముగా భ్రంభ్రమింప భ్రాంతం వై తత్ కీటకము భ్రమర రూపము వహించి పాటించుకాదే భయయోగమునన్ అంటాడు భాగవతంలో పోతనామాచ్యుడు. కీటకాన్ని తీసుకువచ్చి తుమ్మెద గూట్లో పెట్టి కొట్టగా 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 ఆ భయం కారణంగా కొంతకాలానికి ఆ కీటకం భ్రమరంగా మారిపోతుంది. ఈ తుమ్మెదలు ఏర్పడేటువంటి ఈ న్యాయాన్ని, ప్రకృతిలో కనపడుతున్న ఈ సత్యాన్ని భ్రమర కీటక న్యాయంగా అభివర్ణించటం జరిగింది. ఈనాడు మన పిల్లలంతా కీటకాలుగా సెల్ ఫోన్ అనే భ్రమరానికి, ఇంటర్నెట్ అనే భ్రమరానికి, విశృంఖలమైన కాలేజీ వాతావరణం అనే భ్రమరానికి, అనౌచిత్యంతో కూడినటువంటి చిత్రాలను చూస్తూ ఆ చిత్ర కథలనే భ్రమరాలకి గురి అయ్యి వాటిని అనుకరిస్తూ ఆ రూపంలోకి మారుతున్న నేపథ్యంలో ఏదైతే మనం చూస్తామో అది మనం అవ్వటానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక చర్య ప్రారంభిస్తే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు కొంతకాలానికి సంస్కారంగా మారుతుంది. ఆ సంస్కారం కొంతకాలానికి నీ శీలమవుతుంది. ఆ శీలమే నీ గమ్యానికి నిన్ను చేరుస్తుంది. కనుక సత్ప్రవర్తనతో, సత్సాంగత్యంతో, సజ్జనుల సమక్షంలో నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోమని చెప్పటమే భ్రమర కీటక న్యాయంలోని అంతరార్థం. కాబట్టి పిల్లలకు ఎలాంటి సాహిత్యాన్ని వినిపిస్తున్నాం, ఎలాంటి దృశ్యాలను చూపిస్తున్నాం, ఎలాంటి వాతావరణంలో వాళ్లను మనం తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దీన్ని ఆలోచిస్తూ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎన్వైర్న్మెంట్, విద్య, వాతావరణం, అనుభవం, ఈ మూడు ప్రతివాడి మీద ప్రభావం చూపిస్తాయి. కనుక అద్భుతమైన విజ్ఞానాన్ని, అత్యద్భుతమైన వాతావరణాన్ని మనం పిల్లలకు అందించగలిగితే వారి అనుభవంలో వారే ఈ వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ అద్భుతమైన జీవనాన్ని కొనసాగించడానికి సోపానాలు నిర్మించుకోగలుగుతారు. గురుగారు, జపం అంటే ఏమిటి? ఆ జపాన్ని ఎలా చెయ్యాలని మన ధర్మం చెప్తుంది? జపసిద్ధి జపసిద్ధు జపసిద్ధు నా సంశయ అంటుంది తంత్రశాస్త్రం. ఏదైనా సాధించాలి అంటే జపంతోనే సాధ్యమవుతుంది. భగవన్నామాన్ని నిరంతరము జపించటం వలన, ఆ మంత్రాన్ని గురుముఖతః స్వీకరించి అనుష్ఠానం చేయటం వల్ల ఎలాంటి దుష్కరమైన కార్యక్రమాన్నైనా మనం సాధించవచ్చు. గురుముఖతః మంత్రాన్ని గురువు పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. ఏ మంత్రాన్నైతే సాధకుడికి బోధించాలని గురువు భావిస్తాడో ఆ మంత్రాన్ని కనీసం 10,000 సార్లు అనుష్ఠానం చెయ్యాలి. అనంతరం మంత్రంతో జలాన్ని ధారపోస్తూ ఉపదేశం చెయ్యాలి. దాన్ని స్వీకరించినటువంటి శిష్యుడు నిర్ణీత కాలంలో అనుష్ఠానం చేస్తూ ఆ మంత్రాధిదేవత సాక్షాత్కారం పొంది తన జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. మంత్రాన్ని జలంతో ధారపోయకపోతే గురువు ఆ మంత్రాన్ని వెనక్కి తీసుకోవచ్చు. శిష్యుడు ఆ మంత్రాన్ని దురుపయోగం చేస్తూ ఉంటే ఆ మంత్ర ప్రభావం ఆ శిష్యుడికి సహకరించకుండా వెనక్కి తీసుకునేటువంటి యోచన జలంతో కూడినటువంటి మంత్రోపదేశం చేయని కారణంగా గురువు అవలంబించవచ్చు. మంత్ర అనుష్ఠానాన్ని చేసేటప్పుడు, మంత్రం అంటే శబ్ద స్వరూపమే. శబ్దానికి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 స్థితులు ఉంటాయి. వైఖరి అంటే బహిర్గతమైన మాట. కుంభకంలో ఉండి
శూన్య స్థితిలో మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అది సత్ఫలితాలను ఇస్తుంది, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది. పూరకంలో ఉండి మంత్రజపం చేస్తే ఇహపర సుఖాలను అందజేస్తుంది. ఇలా మంత్రానుష్ఠానాన్ని చేయటానికి ఏ ఏ పద్ధతులను అవలంబించాలో గురుముఖత నేర్చుకొని ఆ గురువు నిర్దేశకత్వంలో మాత్రమే సాధనను కొనసాగించగలిగితే విపరీత పరిణామాలు కలగకుండా ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే జపం తరింపజేసే అద్భుతమైన సాధనము అని తంత్రశాస్త్రం మనకు తెలియజేస్తుంది. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.